హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో క్యారెట్ హల్వా అండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసుకున్నాను. దాని మీద చెక్కు తీసుకుంటే వగరగా ఉండదండి క్యారెట్. అదేవిధంగా దాన్ని చక్కగా తురుముకున్నాను. సన్నగా తురుముకోవాలి, పెద్దగా కాదండి. హల్వాకి కాబట్టి సన్నగానే తురుముకోవాలి. అదే కర్రీస్కి ఫ్రైస్కి అయితే కొంచెం పెద్దగా తురుముకున్నా పర్వాలేదండి. హల్వాని తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో 4-5 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. అందులో నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకోవాలండి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకొని అదే బాణలిలో తురుముకున్న క్యారెట్ని వేసి వేయించుకోవాలండి. అది ఒక 5 or 6 minutes వేయించుకుంటూనే ఉండాలి. మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోయిద్ది. దానిలోని వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండగా దానిలోని వాటర్ కంటెంట్ తగ్గి నెయ్యి కొంచెం బయటకు వస్తూ ఉంటుందండి. ఆ టైంలో మనం ఒక 2 కప్పులు పాలు పోసుకోవాలి. మన ఇష్టం అండి. పాలు వేసుకుంటే కమ్మదనం వస్తుంది. దానిలోని కోవాలాగా కూడా మనకి మల్టీపర్పస్గా ఉపయోగపడిద్ది. ఇక అప్పుడు మనం పచ్చికోవ వేయాల్సిన అవసరం రాదండి. పాలల్లోనే పాలు విరిగి అవి కోవాగా తయారయ్యి కమ్మదనాన్ని ఇస్తుంది. అదే సమయంలో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg షుగర్ తీసుకున్నానండి. అంటే 250 grams తీసుకున్నాను. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగినట్టు. అది మొత్తం చక్కగా క్యారెట్కి పట్టే వరకు కలుపుకొని మొత్తం ఇంకిపోయాక దానిలో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మన ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచి క్యారెట్, మంచి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ స్వచ్ఛంగా ఉంటాయండి. ఎటువంటి కల్తీ లేని పదార్థాలు ఉండవు. కాబట్టి మన పిల్లలకి మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.